ట్రంప్ టారిఫ్లతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుందా? అమెరికా వేస్తున్న పెనాల్టీకి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? రష్యాను తన దారికి తెచ్చుకునేందుకు భారత్ సహా పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ భారత్పై గణనీయంగా పడుతుందా అంటే అవుననే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా బెదిరింపులకు స్పందనగా రష్యా చమురు దిగుమతులను తగ్గించుకుంటే భారత్పై ఏకంగా సంవత్సరానికి 78,000 నుంచి 96,000 కోట్ల రూపాయల భారం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారు దిగుమతి దేశంగా భారత్ ఉంది. రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యా చమురుపై పశ్చిమ దేశాలు కండిషన్స్ పెట్టాయి. దీని అవకాశంగా మలుచుకున్న భారత్ రాయితీ ధరలకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని భారత్ గణనీయంగా లబ్ధి పొందింది. ఎంతలా అంటే యుద్ధానికి ముందు భారత దిగుమతుల్లో రష్యా చమురు వాటా 0.2% కంటే తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం అది 35 నుంచి 40% చేరింది. ఫలితంగా భారత దిగుమతి భారం తగ్గి రీటైల్ ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి దోహదపడింది. రష్యా నుంచి వచ్చిన రాయితీ ముడి చమురును శుద్ధి చేసి ఆ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు భారత్ ఎగుమతి చేసి బీభత్సంగా లాభాలను గడించింది. విముఖ వ్యూహంతో భారత్ ఆయిల్ కంపెనీలు రికార్డ్ లాభాలను ఆర్జించాయి. అయితే తాజాగా భారత్పై ట్రంప్ 25% సుంకాలను ప్రకటించడం, రష్యా చమురు ఆయుధాలను కొనుగోలు చేస్తే అదనంగా జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అటు రష్యా నుంచి చమురు నుంచి ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల దిగుమతులను వచ్చే జనవరి నుంచి యూరోపియన్ యూనియన్ నిషేధం విధించింది. దీంతో రాబోయే రోజుల్లో భారత చమురు సంస్థల ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూరోపియన్ యూనియన్కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ప్రస్తుతం రిలయన్స్ ఉంది. 2024లో రోజుకు సగటున 2 లక్షల బ్యారెళ్లు, 2025లో 1,85,000 బ్యారెళ్లను ఈ కంపెనీ ఎగుమతి చేసింది. రష్యా చమురును వినియోగించుకుని గత 2 ఏళ్లలో రిలయన్స్ తన రిఫైనింగ్ మార్జిన్లను పెంచుకుంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఐరోపాయేతర మార్కెట్లపై రిలయన్స్ దృష్టి పెట్టొచ్చని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.